అందరికీ స్వాగతం. మన జీవితంలో చాలా సమయం ఆలోచనలతోనే గడిచిపోతుంది కదా. రేపేం చేయాలి, నిన్నెందుకలా జరిగింది, ఇలా మన మనస్సు ఎప్పుడూ గతం, భవిష్యత్తు మధ్య ఊగిసలాడుతూ ఉంటుంది. నిజమే. వర్తమానంలో ఉండటం చాలా అరుదు. మరి ఈ క్షణంలో, ఇక్కడ, ఇప్పుడు పూర్తిగా జీవించడానికి ఒక మార్గం ఉంటే, ఆ దాదాపు 2500 ఏళ్ల క్రితం చెప్పిన ఒక పాత ఆలోచన ఈ కొత్త ప్రపంచంలో మనకు దారి చూపగలదేమో. ఈరోజు మనం మైండ్ఫుల్నెస్ గురించి లోతుగా చర్చిద్దాం. ఈ పదం వినడానికి చాలా సింపుల్గా ఉన్నా దీని వెనుకున్న భావన మన వాస్తవికతను చూసే దృక్పథాన్నే మార్చగలదు. కరెక్ట్గా చెప్పారు. మనం ఈ రోజు విశ్లేషించబోయే వ్యాసాల కూడా ఇదే చెబుతున్నాయి. మన లక్ష్యమేమిటంటే ఈ మైండ్ఫుల్నెస్ అనే పదాన్ని దాటి. దాని వెనుక ఉన్న అసలైన అనుభవాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం. అవును. అయితే ఇక్కడే ఒక చిన్న సమస్య ఉంది. మైండ్ఫుల్నెస్ అనేది పాళీ భాషలోని సతి అనే పదానికి అనువాదం. సతి సతి. అయితే ఈ సతి అనేది మాటలకు ఆలోచనలకు అందని ఒక అనుభవం. దాన్ని మాటల్లో బంధించటం దాదాపు అసాధ్యం. అంటే మనం దాని గురించి మాట్లాడలేమా? మాట్లాడవచ్చు, కానీ ఒక షరతుతో. ఒక పాత పోలిక ఉంది. మాటలు చంద్రుడిని చూపించే వేళ్లు మాత్రమే, అవి చంద్రుడు కావు అని. విన్నాను. మనము ఆ వేలునే చూస్తూ ఉండిపోకూడదు. ఈరోజు మన సంభాషణ కూడా ఆ చంద్రుడు వైపు చూపించే ఒక వేలు లాంటిదే. ఆ అనుభవం ఎలాంటిదో సూచించడానికి ప్రయత్నిద్దాం. ఆసక్తికరంగా ఉంది. మీరు ఆలోచనలకు అందని అనుభవం అన్నారు. అంటే దాన్ని ప్రీ సింబాలిక్ అంటారా? అంటే మనసు ఒకదానికి పేరు పెట్టక ముందుండే క్షణమా? దాన్ని కొంచెం తేలికగా వివరిస్తారా? ఖచ్చితంగా. ఒక మంచి ఉదాహరణ తీసుకుందాం. మీరు ఇంటికి రాగానే వంటింట్లో నుండి అమ్మ చేసే బిర్యానీ వాసనొచ్చిందనుకోండి. ఆహా. ఒక్క క్షణం పాటు ఆ వాసనను మీరు కేవలం అనుభూతి చెందుతారు. ఆ వాసనతో పాటు వచ్చే జ్ఞాపకాలు, భావాలు అన్నీ ఒకేసారి మిమ్మల్ని చుట్టుముడతాయి. ఆ తర్వాత రెండో క్షణంలో మీ మెదడు దానికొక పేరు పెడుతుంది. ఆహా, ఇది అమ్మ చేసే బిర్యానీ. ఆ పేరు పెట్టడానికి ముందుండే ఆ మొదటి క్షణం ఉంది చూసారా? ఆ స్వచ్ఛమైన ప్రత్యక్ష అనుభూతే సతి లేదా మైండ్ఫుల్నెస్. ఓ, అలాగా. అంటే మన మెదడు విశ్లేషణ మొదలుపెట్టక ముందుండే స్వచ్ఛమైన ఎరుక. కాని ఆ క్షణం చాలా వేగంగా గడిచిపోతుంది గదా. మనం వెంటనే ఆలోచనల్లోకి, విశ్లేషణలోకి జారిపోతాం. నిజమే. మన దైనందిన జీవితంలో ఆ క్షణం రెప్పపాటులో మాయమవుతుంది. మనం ఆ అనుభూతిని వెంటనే ఒక పెట్టెలో పెట్టి, దానికొక లేబుల్ అంటించి, దాని గురించి ఆలోచించడం మొదలుపెడతాం. అంటే మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ అంటే ఆ మొదటి క్షణాన్ని గుర్తించడం, దాన్ని పొడిగించడం నేర్చుకోవడం. సరిగ్గా అదే. ఈ క్షణికమైన అనుభవాన్ని మనం నిజంగా పొడిగించగలమా? అదెలా సాధ్యం? బహుశా ధ్యానం ఇక్కడే ఉపయోగపడుతుందేమో. సరిగ్గా పట్టుకున్నారు. ఇక్కడే విపశ్యన అనే ధ్యాన పద్ధతి వస్తుంది. ఇది దాదాపు 25 శతాబ్దాల క్రితం బుద్ధుడు నేర్పించిన టెక్నిక్. విపశ్యన. దీని ముఖ్య ఉద్దేశ్యం ఆ స్వచ్ఛమైన ఎరుకతో కూడిన క్షణాన్ని పొడిగించడం నేర్చుకోవడమే. అంటే ఇది కేవలం ప్రశాంతంగా కూర్చోవడం కాదనమాట. ఇదొక మానసిక శిక్షణ. మరి ఇది ఎలా పెంచేస్తుంది? ఇది ఎలా పనిచేస్తుందంటే, మనం మన దృష్టిని ఒక ఆధారంపై నిలుపుతాం. సాధారణంగా అది మన శ్వాస. శ్వాస. గాలి లోపలికి వెళ్లడం, బయటకు రావడం, దాన్ని గమనిస్తూ ఉంటాం. అలా చేస్తున్నప్పుడు మనసు ఎన్నో ఆలోచనల వైపు మళ్ళుతుంది. అది సహజం. అవును, ఖచ్చితంగా. అలా మళ్ళిన ప్రతిసారీ దానితో పోరాడకుండా, దాన్ని తిట్టుకోకుండా, ఓ మనసు ఆలోచిస్తోంది అని సున్నితంగా గమనించి, మళ్లీ దృష్టిని శ్వాస మీదకు తీసుకురావడం. ఇదే ప్రాక్టీస్. ఓకే. ఇలా పదే పదే చేయడం వల్ల ఆలోచనలకు మనకు మధ్య ఒక చిన్న ఖాళీ ఏర్పడుతుంది. ఆ ఖాళీనే మనం ఇందాక చెప్పుకున్న ప్రీ సింబాలిక్ స్పేస్. ఆ స్పేస్లో ఉండటాన్ని మనం నేర్చుకుంటాం. అర్థమైంది. అంటే ఆలోచనలను ఆపడం కాదు, వాటిని కేవలం గమనించడం. మరి ఒకరు ఈ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ల మనసు ఎలా పనిచేస్తుంది? వాళ్ల దృక్పథం ఎలా ఉంటుంది? ఈ వ్యాసాలు దాని లక్షణాల గురించి ఏం చెబుతున్నాయి? చాలా మంచి ప్రశ్న. ఆ అనుభవాన్ని నేరుగా వర్ణించలేము కాబట్టి దాని లక్షణాల ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఓకే. అన్ని లక్షణాలను విడివిడిగా కాకుండా వాటిని కొన్ని ముఖ్యమైన సమూహాలుగా చూస్తే మనకొక స్పష్టమైన చిత్రం వస్తుంది. మొదటి సమూహాన్ని మనం నిర్మలమైన అద్దం అని పిలవచ్చు. నిర్మలమైన అద్దం అంటే? అవును. ఇందులో 3 లక్షణాలు కలిసి ఉంటాయి. 1 అద్దం వంటి ఆలోచన, మిర్రర్ థాట్. 2 తీర్పులేని గమనిక, నాన్ జడ్జ్మెంటల్ అబ్జర్వేషన్. మరియు 3 నిష్పక్షపాతమైన జాగరూకత, ఇంపార్షియల్ వాచ్ఫుల్నెస్. వివరించండి. అద్దం ఏం చేస్తుంది?
తన ముందు ఏదుంటే దాన్ని చూపిస్తుంది. దానికి రంగులు పులమదు, ఉన్నదాన్ని వక్రీకరించదు. నిజమే. ఇది మంచిది, ఇది చెడ్డది అని తీర్పు ఇవ్వదు. మైండ్ఫుల్ స్థితిలో మనసు కూడా ఒక అద్దంలా పనిచేస్తుంది. అది ఆలోచనలను, భావోద్వేగాలను ఉన్నవి ఉన్నట్లుగా ప్రతిబింబిస్తుంది. ఇది వినడానికి బావుంది, కానీ ఆచరణలో కొంచెం కష్టం కదా. ఉదాహరణకు, నేను ఆఫీస్లో ఒక తప్పు చేశాననుకోండి. నా మొదటి స్పందన, ఛీ, నేనెంత మూర్ఖుడిని అని నన్ను నేను తిట్టుకోవడం. అవును, సాధారణంగా జరిగేదే అదే. మరి ఇక్కడ ఈ తీర్పులేని గమనిక ఎలా పనిచేస్తుంది? అంటే నేను చేసిన తప్పును పట్టించుకోకూడదా? అద్భుతమైన ప్రశ్న. ఇది చాలా మందికి వచ్చే సందేహమే. తీర్పు లేకపోవడం అంటే ఉదాసీనంగా ఉండటం కాదు, లేదా బాధ్యత నుండి పారిపోవడం కాదు. మరి ఆ క్షణంలో మీలో కలిగిన నేను మూర్ఖుడిని అనే ఆలోచనను, దానివల్ల కలిగిన సిగ్గును, భయాన్ని, వీటన్నింటినీ ఓ, నాలో ఈ ఆలోచన కలుగుతోంది, ఈ భావన వస్తోంది అని ఒక సాక్షిలా గమనించడం. అవును, అలా గమనించినప్పుడు ఆ ఆలోచనతో మీరు కొట్టుకోపోరు. ఆ భావోద్వేగం యొక్క పట్టు మీపై తగ్గుతుంది. ఆ తరువాత మీరు స్పష్టమైన మనసుతో ఆ తప్పును ఎలా సరిదిద్దాలో ఆలోచించగలరు. అంటే ముందు గమనించడం, ఆ తర్వాత స్పందించడం. మనం సాధారణంగా చేసేది రియాక్ట్ అవ్వడం. సరిగ్గా అదే. రియాక్ట్ అవ్వడానికి, రెస్పాండ్ అవ్వడానికి మధ్య ఉన్న తేడా. ఓకే, అంటే మన భావోద్వేగాల సుడిగుండంలో చిక్కుకోకుండా దాన్ని గమనించే స్వేచ్ఛ మనకు లభిస్తుంది. మరి రెండో సమూహమేమిటి? రెండో సమూహాన్ని అనుభవించడం, ఆలోచించడం కాదు అని చెప్పవచ్చు. ఇందులో భావనలకు అతీతమైన ఎరుక, నాన్ కన్సెప్చువల్ అవేర్నెస్ మరియు వర్తమాన క్షణంలో ఎరుక, ప్రెజెంట్ టైమ్ అవేర్నెస్ అనేవి ఉంటాయి. దీన్నే బేర్ అటెన్షన్ అంటారు కదా. అవును, బేర్ అటెన్షన్ అంటే మన జ్ఞాపకాలు, అభిప్రాయాలు అనే ఫిల్టర్లు లేకుండా ప్రతి అనుభవాన్ని మొదటిసారి చూస్తున్నట్లుగా చూడటం. అంటే అనుభవానికి, అనుభవం గురించిన ఆలోచనకు మధ్య ఉన్న తేడానా? ఖచ్చితంగా. ఉదాహరణకు, మీరు మీ చిన్ననాటి టీచర్ను గుర్తు చేసుకోవడం జ్ఞాపకం. అవును. ఆ తర్వాత ఆ రోజులు ఎంత బాగుండేవో అని విశ్లేషించడం ఆలోచన. కానీ మీరు గుర్తు చేసుకుంటున్నారనే నిజాన్ని, ఆ క్షణంలో మీ మనసులో ఒక జ్ఞాపకం మెదులుతోందని గ్రహించడం మైండ్ఫుల్నెస్. ఓ, ఇది ఎప్పుడూ, ఇక్కడా, ఇప్పుడు, ఈ వర్తమాన క్షణంలోనే జరుగుతుంది. ఇది గడిచిపోతున్న కాలమనే నదిపై సర్ఫింగ్ చేయడం లాంటిది. ఇది చాలా సూక్ష్మమైన తేడా. ఇది అర్థం చేసుకుంటే మన అనుభవాలను చూసే విధానమే మారిపోతుంది. ఇక మూడో సమూహం గురించి చెప్పండి. ఇదన్నిటికంటే లోతైనదిగా అనిపిస్తోంది. అవును, మూడో సమూహాన్ని అసలు చూస్తున్నది ఎవరు అనే ప్రశ్నగా చూడవచ్చు. చూస్తున్నది ఎవరు? అవును, ఇందులో అహం లేని చైతన్యం, లక్ష్యం లేని ఎరుక మరియు పాల్గొనే పరిశీలన వంటివి వస్తాయి. ఇది మైండ్ఫుల్నెస్ యొక్క అసలైన పరివర్తనకు దారితీస్తుంది. అహం లేని చైతన్యం అంటే నేను అనే భావన లేకుండా చూడటమా? అదెలా సాధ్యం? ఉదాహరణకు, మీకు కాలు నొప్పిగా ఉందనుకోండి. మనం వెంటనే నాకు కాలు నొప్పిగా ఉంది అంటాం. అవును, అంటాం. ఇక్కడ నొప్పి అనే అనుభూతికి నాకు అనే అహాన్ని జతచేశాం. కాని మైండ్ఫుల్నెస్తో గమనిస్తే శరీరంలో ఒక చోట నొప్పి అనే అనుభూతి కలుగుతోంది అని మాత్రమే గమనిస్తాం. ఆ నొప్పిని మన అహంతో ముడిపెట్టటం మానేస్తాం. అవును, అలా చేసినప్పుడు ఆ నొప్పి వల్ల కలిగే మానసిక బాధ చాలా వరకు తగ్గుతుంది. ఎందుకంటే నొప్పి వేరు, నొప్పి వల్ల మనం పడే బాధ వేరు. అంటే నొప్పిని అనుభవిస్తున్న నేను అనే కథ నుండి మనం బయటకు వస్తామన్నమాట. అయితే పాల్గొనే పరిశీలన అనే మాట కొంచెం గందరగోళంగా ఉంది. అవును, ఒకేసారి ఒక అనుభవంలో పాల్గొంటూ దాన్ని గమనించడం ఎలా సాధ్యం? అవి రెండూ వ్యతిరేకమైనవి కాదా? ఇది వినడానికి ఒక పారాడాక్స్లా అనిపిస్తుంది. కాని ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంది. ఇది దూరం నుండి చల్లగా, నిర్లిప్తంగా చూడటం కాదు. ఉదాహరణకు, మీరు విపరీతమైన దుఃఖంలో ఉన్నారు. సరే. మైండ్ఫుల్నెస్ అంటే ఆ దుఃఖాన్ని పక్కన పెట్టి చూడటం కాదు. ఆ దుఃఖాన్ని పూర్తిగా అనుభవిస్తూనే అదే సమయంలో మీలో ఒక భాగం దాన్ని నిష్పక్షపాతంగా గమనిస్తూ ఉంటుంది. అంటే ఓ, ఇది దుఃఖం, ఇది శరీరంలో ఇలా అనిపిస్తోంది, ఇలాంటి ఆలోచనలను తెస్తోంది అని. మీరు ఆ దుఃఖమనే నదిలో కొట్టుకుపోకుండా ఆ నది ప్రవాహాన్ని గమనించే నది ఒడ్డు అవుతారు. మీరు నదిలో ఉన్నారు, ఒడ్డున కూడా ఉన్నారు. వావ్, నదిలోనూ ఒడ్డున కూడా. ఈ ద్వంద్వ స్వభావమే అసలైన జ్ఞానానికి దారితీస్తుంది. ఈ లక్షణాలన్నీ వింటుంటే ఈ ప్రక్రియంతా మన లోపలే జరుగుతున్నట్లు అనిపిస్తోంది. బయటి ప్రపంచంతో దీనికి సంబంధం లేదా? ఇందులో ఆసక్తికరమైన విషయం అదే.
మైండ్ఫుల్నెస్ సాధన చేసే భిక్షువు లేదా సాధకుడు బాహ్య ప్రపంచం గురించి కాకుండా తన అంతర్గత విశ్వంపై దృష్టి పెడతాడు. అంతర్గత విశ్వమా? అంటే మన ఆలోచనలు, భావాలా? అవును, మన ఆలోచనలు, అనుభూతులు, అవగాహనలే మన పరిశోధనా క్షేత్రం. ధ్యానంలో మనమే మన ప్రయోగశాల. మనమే ప్రయోగశాల. అవును, బయట ప్రపంచం మనల్ని ప్రభావితం చేస్తుంది, నిజమే. కాని మన అసలైన అనుభవమంతా లోపలే జరుగుతుంది. ఒక సంఘటనకు మనం ఎలా స్పందిస్తాం, ఎలాంటి కథలు అల్లుకుంటాం, ఎలాంటి భావోద్వేగాలకు లోనవుతాం, ఇదంతా మన అంతర్గత విశ్వంలోనే జరుగుతుంది. ఈ లోపలి ప్రపంచాన్ని మనం అర్థం చేసుకోవడం మొదలుపెట్టినప్పుడు బయటి ప్రపంచం మనల్ని బంధించలేదు. సరిగా అదే. అంటే మనల్ని బంధించేవి బయటి పరిస్థితులు కాదు, వాటి పట్ల మన అంతర్గత ప్రతిచర్యలే అని ఈ వ్యాసాలు చెప్తున్నాయా? ఖచ్చితంగా. ఈ అంతర్గత సమాచారాన్ని, ఈ అంతర్గత ప్రక్రియలను నిశితంగా పరిశీలించడం సంపూర్ణ స్వేచ్ఛకు దారితీస్తుందని ఈ వ్యాసాల సారాంశం. అద్భుతం. ఈ చర్చ తర్వాత నాకర్థమైందేమిటంటే, మైండ్ఫుల్నెస్ లేదా సతి అనేది మనం నేర్చుకోవాల్సిన ఒక కొత్త, సంక్లిష్టమైన సిద్ధాంతం కాదు. కాదు. అది మనందరిలోనూ సహజంగా ఉండే ఒక సామర్థ్యం. దాన్ని మనం దుమ్ముబట్టిన అద్దంలా కాకుండా శుభ్రం చేసుకొని వాడుకోవాలి. ఆ పోలిక బాగుంది. దీన్ని మాటల్లో వర్ణించడం ఎందుకు కష్టమంటే, అది చాలా సరళమైనది కాబట్టి. ఒక పెద్ద నిఘంటువులో ధ లేదా ఇజ్ వంటి చిన్న పదాలకు నిర్వచనాలు పేజీల కొద్దీ ఉన్నట్లుగా. సరిగ్గా చెప్పారు. అది సంక్లిష్టమైనది కాకపోవడం వల్లే దాన్ని నిర్వచించడం కష్టం. దాని గురించి మనం ఎంతైనా మాట్లాడవచ్చు, కానీ అసలైన అనుభవం సాధనలోనే ఉంది. నిజమే. ఈరోజు మనం చర్చించిందంతా ఆ అనుభవం వైపు దారి చూపిస్తున్న ఒక మ్యాప్ మాత్రమే, గమ్యం కాదు. నిజమే. ఈ చర్చ వింటున్న వారికి ఇది కేవలం ఒత్తిడి తగ్గించుకునే టెక్నిక్ మాత్రమే కాదని, ఇది వాస్తవికతను, మనం గ్రహించే విధానాన్నే మార్చే ఒక లోతైన ప్రక్రియ అని స్పష్టమై ఉంటుంది. నిస్సందేశంగా ఇది మనం ఎవరనే మన ప్రాథమిక అవగాహనను కూడా ప్రశ్నిస్తుంది. ఈ చర్చ ముగింపులో శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్నను వదిలివెళ్దాం. తప్పకుండా. మన అంతర్గత విశ్వాన్ని, అంటే మన ఆలోచనలను, భావాలను కేవలం గమనించడం ద్వారా సంపూర్ణ స్వేచ్ఛ లభిస్తోందని ఈ సమాచారం చెప్తోంది. ఇక్కడే శ్రోతలు ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, అసలా స్వేచ్ఛ అంటే ఏమిటి? మనం దేని నుండి స్వేచ్ఛ కోరుకుంటున్నాం? అవును, మనల్ని బంధించేది బయట ఉన్న పరిస్థితులా, వ్యక్తులా, లేక ఆ పరిస్థితులకు మనం అల్లేసుకున్న మన అంతర్గత కథలు, ప్రతిచర్యలా? మన లోపలికి మనం చూసుకోవడం ద్వారా ఆ బంధనాల నుండి ఎలా విముక్తి పొందగలం? ఈ ప్రశ్నతో ఈరోజు విశ్లేషణలు ముగిద్దాం.